అధ్యక్షులు, వేదిక మీద మన నాయకులకి, ఆదరణ మిత్రులందరికీ కూడా చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుందంతా మన నాయకులు మాట్లాడిన దాని మీద ఇక్కడ పార్టీలు ఎవరో మాట్లాడలా. రోజు మనం చూసేది గొడ్డల పార్టీ అని వీళ్ళు, వెనుపోటు పార్టీ అని వాళ్ళు. ఈ చర్చ తప్ప పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి ఏంటి, సూపర్ 6 అని హామీలు ఇచ్చారు దాని సంగతి ఏంటి, రైతులకు గిట్టుబాటు ధరలు ఏంటి, కార్మికులకు జీతాలు రావట్లేదు, ఉద్యోగులకి పిఆర్సీ లేదు, 1 సెంటు కాదు 2 సెంట్లు స్థలం ఇస్తామన్నారు వాటి సంగతి ఏమిటి, ఇవేమీ కూడా లేకుండా ఒకళ్ళు ఈ ప్రధాన పార్టీలంతా ఇదే విమర్శ. నేను మహానాడులో జరిగిందంతా ఏంటి, వాళ్ళని పొగడటం, అవతల వెళ్ళి తిట్టడం. లోకేష్ గారి గురించి మాట్లాడారు. నేను మహానాడులో ఒక ఉపన్యాసకుడు మాట్లాడాడు. లోకేష్ గారి కొడుకు దేవాంశం చూస్తా ఉంటే ఎన్టీ రామారావు గుర్తొస్తున్నాడనే దాంట్లో ఆయన కూడా ఇప్పుడు లోకేష్ కొడుకును కూడా మహానాడులో ఒక రాష్ట్రంలో పార్టీగా ఉండి రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలకి పరిష్కారం ఏంటో చూపాల్సిన పార్టీ యొక్క మహానాడులో చర్చలు ఇవన్నీ చూస్తున్నాం. ఇలా గొడ్డల పార్టీ లేకపోతే వెన్నుపోటు పార్టీ కానీ గతంలో చూసాం, ఇవాళ చూస్తున్నాం. ఈ పార్టీలన్నీ కత్తెర పార్టీ లాగా మారిపోయినాయి. ఏం లేదు, ప్రజల జేబులకు కత్తెర. పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం అంటే డబుల్ ఇంజను, ట్రిపుల్ ఇంజను, ఈ మూడు కలిసిన తర్వాత మనకి ఏం కనబడుతుంది? కరెంటు ఛార్జీలు ₹30 13 పైసలు తగ్గించామన్నారు. ఎవరికైనా కరెంటు బిల్లు తగ్గిందా? మొత్తం కరెంటు పేరుతో దోపిడీ అంతకుముందున ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం అదే చేస్తా ఉంది. 5 లక్షల ఎకరాలని కార్పొరేట్ సంస్థలకి ఇక్కడ పంపిణీ చేసేశారు. పేదవాళ్ళకి ఇవ్వడానికి మాత్రం స్థలం దొరకట్లా. రాజధానిలో స్థలం ఇచ్చారు, ఇవాళ మేము వచ్చి క్యాన్సిల్ చేసామన్నారు. పోనీ రాజధానిలో క్యాన్సిల్ చేశారు. ఆ 50,000 ప్లాట్లు పేదవాళ్ళకి అక్కడ కేటాయించే ప్రత్యామ్నాయం ఉందా? ఎంతవరకు లేదు. గత ప్రభుత్వంలో కాగితాలు ఇచ్చారు, డబ్బులు వసూలు చేశారు. ఈ ప్రభుత్వంలో ఇంతవరకు దిక్కు మొక్కు ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్లు పెట్టి కాగితాలు మాత్రం తీసుకున్నారు. 2 ఏళ్ళకి దిక్కు మొక్కు లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇవాళ ప్రధాన ప్రజా సమస్యల మీద పక్కదారి పట్టించి ప్రజల యొక్క కళ్ళు గప్పే పని వీళ్ళు చేస్తున్నారు. ఏమండి, మీరు వామపక్షాలు పోరాటాలు కమ్యూనిస్టులు సిపిఎం చేస్తే ఏమవుతుంది అన్నారు. నిజమే, ఓట్లు తగ్గచ్చు, బలం తగ్గచ్చు, కానీ పోరాడే సత్తా ఉంది. మీరు వాళ్ళ ప్రధాన పార్టీ అధికార పార్టీకి వ్యతిరేకంగా 40% ఓట్లు ఉన్నాయని వైసీపీ చెప్తా ఉంది. రాష్ట్రంలో అన్ని మేమేం చెప్తున్నారు. ఈ విజయవాడలో మీకు తెలుసు, పాత బస్టాండ్ స్థలాన్ని 4.5 ఎకరాల స్థలాన్ని లూలు కంపెనీకి షాపింగ్ మాల్ కోసం ఇస్తే దాని మీద పోరాడి ఇవాళ జీవో రద్దు అయిందంటే ప్రజల ఉద్యమాల వల్ల సాధ్యపడింది. సిపిఎం గాని వామపక్షాలు గాని మిగిలిన వాళ్ళ అందరూ కూడా అండగా నిలబడబట్టే. గత ప్రభుత్వంలో కూడా మీరు చూశారు, చెత్త మీద కూడా పన్ను వేస్తే చెత్త పన్ను కట్టద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా పోరాడి రాష్ట్రంలో కూడా చెత్త పన్ను లేకుండా అయినట్టే ప్రజా ఉద్యమాలు ఉండబట్టే ఇది సాధ్యపడింది. నిన్న మొన్న మున్సిపల్ కార్మికులకి 20వ తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వకపోతే పోరాడితే వాళ్ళ జీతాలు పెంచడం కాదు, ఉన్న జీతం ఇవ్వాలన్నా పోరాడాలి. గవర్నమెంట్ ఆసుపత్రిలోకి వెళ్తే 3 నెలలు కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు ఇవ్వకపోతే అక్కడ నిలబడింది మళ్ళీ ఎర్ర జెండానే. అందుకే ఇది ఒక్కడే విజయవాడ గురించే మాట్లాడలా, రాష్ట్రంలో మీరు ఎక్కడైనా మీరు చూడండి. అటువంటి సమస్య మీద దేశమంతా రాష్ట్రమంతా పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటాలు కొన్ని సందర్భాల్లో విజయాలు రావచ్చు, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తోంది? నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? సంపద సృష్టిస్తాను, ఆ సంపద మీ అందరికీ పంచుతానన్నాడు. ఇవాళ ఏమన్నాడు? సంపద జీతాలు కాదంట, ఇల్లు కాదంట, మీరు పిల్లల్ని కానండి, 3 కంటే 30,000, 4 కంటే 40,000, అదే మీ సంపద. ఈ సంపద అని చెప్తారు. ఉన్న ఒకరిద్దరిని సాగటం అలాగా నువ్వు ఇచ్చే 30,000 అందరూ అడుగుతున్నారు. వాళ్ళ సాగటం సంగతి కాదు, వాళ్ళ డైపర్లకైనా 30,000 సరిపోతాయా? ఆసుపత్రికి వెళ్తే కాన్పుకైనా సరిపోతాయా? ఉన్నటువంటి వాళ్ళ పిల్లల సంగతి, వాళ్ళకి మరి ఉన్న స్థితిలో వాళ్ళకి స్కూళ్ళు ఎక్కడ, హాస్పిటల్ ఎక్కడ, వాళ్ళ సౌకర్యాలు ఎక్కడ, వీటి గురించి పట్టించుకోకుండా జనాభా గురించి మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదే కాదు, ఇవాళ ఇన్ని సమస్యలు ఉంటే మనం చూస్తున్నాం. రాష్ట్రంలో టీవీల్లో పేపర్లో ఇవాళ ఏం జరుగుతున్నాయి? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు టీవీలో మాట్లాడారు కాబట్టి ఆయన మీద కేసు. ఆయన మాట్లాడింది నేను ఎక్కడో విన్నానని చెప్పింది కరెక్టా కాదా అని రకరకాలుగా మాట్లాడచ్చు, కానీ ఖండించవచ్చు తప్పైతే. కానీ ఒక మాట్లాడినటువంటి జర్నలిస్టుల మీదైనా, ప్రజాతంత్రవాదుల మీదైనా, సాధారణ ప్రజల మీదైనా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామనేటువంటి బెదిరింపులు చేయడం. అంతకుముందు టీడీపీ ఏం చెప్పింది? ఇక్కడ
గతంలో ఒక జర్నలిస్ట్ మీద కేసు పెట్టి ఇదే రకంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు కదా? కానీ ఆయన ఏం మాట్లాడారు సార్ పక్కన పెడదాం. కానీ ఒకటి మాత్రం నిజం కదా, ఇందాకే శ్రీనివాసరావు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో అధికార మిత్రపక్షం బీజేపీకి తెలుగుదేశం జనసేన, అనధికార మిత్రపక్షం వైసీపీ. ఇది నిజమా కాదా? దీని సంగతి చెప్పండి. మీరు బీజేపీ ఇద్దరి మధ్య నాటకం ఆడుతూ రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య అన్ని విషయాల్లోనూ కూడా మన జరిగినటువంటి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు ముసుగులో రాష్ట్రాల యొక్క దక్షిణాది చిన్న రాష్ట్రాలకి ఉండేటువంటి పార్లమెంటు సభ్యుల స్థానాలని కుదించడానికి డీలిమిటేషన్ పేరుతో తీసుకొస్తే ఏం చేయాలి? పార్టీలు టీడీపీ జనసేన కాదు, వైసీపీ కూడా పార్లమెంటులో ఎవరిని బలపరిచారు? ఈ బీజేపీని బలపరిచారు. మనం అన్నట్టు వామపక్షాలే కాదు, లౌకిక పార్టీలు దేశంలో నిలబడబట్టి ఆ రాజ్యాంగ సవరణ వీగిపోయి తాత్కాలికంగా మన దేశం ఆగింది. రేపు ఈ పోరాటాన్ని మనం కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అవినీతి మీద పోరాటం చేస్తామంటున్నారు. ఎందుకు ఇవాళ జరుగుతోంది? నిన్న మొన్న మీరు చూడండి, అమెరికాకి లొంగిపోయినటువంటి మోడీ, ఆ మోడీకి లొంగిపోయినటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తూ మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి సమయంలోనే ఏం జరిగింది? అమెరికా కోర్టుల్లో అదానీ మీద పెట్టినటువంటి కేసు రద్దు అయిపోయింది. ఎందుకు రద్దయింది? అదానీ మీద పెట్టిన కేసు ఏంటి? మన రాష్ట్రంలో 25 ఏళ్ల పాటు సోలార్ విద్యుత్ ఒప్పందానికి 1750 కోట్ల రూపాయలు గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకి లంచాలు ఇచ్చారని అమెరికా కోర్టులో కేసు వస్తే ఆ కేసుల్ని మోడీ గారు వెళ్లి ట్రంప్ గారితో మాట్లాడి మన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి అదానీ మీద కేసు లేకుండా చేశారు. మరి అక్కడ లేకుండా చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేను ఈ గొడ్డల పార్టీ మీద పోరాడతాను, వీళ్ళ అంతం చూస్తానన్న చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం మీద పబ్లిక్ గా సాక్ష్యాధారాలతో దొరికినా సరే ఇంతవరకు దాని మీద విచారణ లేదు, కేసు లేదు, చర్య లేదు. ఎవరు అవినీతి ఎవరు కాపాడుతున్నారు అంటే వీళ్ళందరూ అవినీతి విషయంలోనూ అనేక అంశాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ కుమ్మక్కైపోతున్నారు. మరి అటువంటి విద్యుత్ ఛార్జీల విషయంలో అయినా, విద్యుత్ ఒప్పందాల విషయంలో అయినా పోరాడుతున్నటువంటిది సిపిఎం, వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు. దీనికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా 9వ తేదీన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రేట్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఆందోళనలో ప్రజలందరినీ సమీకరించి మనం పోరాడాలి. ఈ రాష్ట్రంలో ఇవాళ మీరు ఎవరినైనా అడగండి, అంతకుముందు పేపర్లు, టీవీలు మనం చూసేవాళ్ళం. ఇవాళ మామూలు వాళ్ళని అడిగినా ఈ పేపర్ ఎవరిది, ఈ టీవీ ఎవరిది అంటే రాష్ట్రంలో ఉన్న మామూలు వాళ్ళు కూడా ఈ పేపర్ టీడీపీ, ఈ టీవీలు వైసీపీ అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. సరైన వార్తలు కానీ సమాచారం కానీ లేదు. అందుకే మనకి అండగా నిలబడి ప్రజల తరపున ఉండేటువంటిది ప్రజాశక్తి పత్రిక. ఆ పత్రిక సర్క్యులేషన్ క్యాంపెయిన్ చేయడం కోసం రాష్ట్రం అంతా కూడా ప్రజాతంత్రవాదులు, పార్టీ అందరూ కూడా కృషి చేస్తున్నాం. అటువంటి క్యాంపెయిన్ లో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. అట్లాగే మీరు ప్రజా ఉద్యమాలకి సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు.